ఇక ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలని అన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. నెక్లెస్ రోడ్ లో జరిగిన 27వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్న డీజీపీ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలని అన్నారు. అజాగ్రత్త వల్లే రాష్ట్రంలో 80% వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో కొంతవరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అన్నారు డీజీపీ. రోడ్ సేఫ్టీ వీక్ లో లాస్ట్ 1 వీక్ నుంచి చాలా ప్రోగ్రాం నడిచినాయి. కానీ అవగాహన అంతా వచ్చిందా లేదా ఇది రాబోయే టైంలో మనకి తెలుస్తుంది. 2 ఇంపార్టెంట్ థింగ్స్, ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా కూడా ఈ రోడ్ సేఫ్టీ మీద చాలా ఒత్తిడి ఉన్నది. వాళ్ళు కూడా తప్పకుండా ఈ రోడ్ సేఫ్టీ మనం ఫాలో చేయాలని, గవర్నమెంట్ కూడా దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. Actually, not just seat belt and drunken driving, helmet, even మనందరికీ మాధవన్ లాగా బైక్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వి వాంట్ రైడ్ ద బైక్, ఒక మంచి పాట కూడా గర్ల్ ఫ్రెండ్ ని ఆలోచించి, బాయ్ ఫ్రెండ్ ని ఆలోచించి అలా డ్రైవ్ చేసి ఎందుకు? ఐ థింక్ ఆన్ ద రోడ్ లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బి లిటిల్ మోర్ అలర్ట్ అండి. ఎందుకంటే మన ప్రాణం మేమందరూ చెప్పకూడదు, మీరే తీసుకోవాలి కేర్ అని. అండ్ I hats off for the transport department and the police department for having this event. Inta awareness create chesi manni koncham responsible cheskoni. It's really good to know that people are taking an initiative. Koncham care teeskunte it'll be a safer place.